నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. మానవ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ప్రక్రియను అనునిత్యం భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కెం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నం నుండి లైవ్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు భారీ సంఖ్యలో దాదాపు 5,500 మంది హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మే నెల 21 నుంచి ఈ నెల 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,500 ప్రదేశాల్లో దాదాపు 9 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారని కలెక్టర్ తెలిపారు. పతంజలి, రామచంద్ర మిషన్, యోగా చైతన్య మండలి తదితర సంస్థల నుండి యోగా శిక్షకులచే గ్రామ, మండల స్థాయిలో అనేక మందికి శిక్షణ ఇచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరి చేత యోగాసనాలు వేయించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్ల బృందాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ యశోధర, ఆర్డీఓ విశ్వనాథ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇప్పుడు వారందరికీ కూడా మనము అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము. ఆ టీమ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రెవెన్యూ, మున్సిపల్, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆయుష్ టీమ్ గత నెల రోజుల నుంచి కూడా ప్రజల్లో ఇది నిత్యంగా యోగా ప్రాక్టీస్ చేసే విధంగా వాళ్ళు అవగాహన కల్పించారు. ప్రతి విషయాన్ని కూడా ఏ రోజు ఏ పని చేశాము అన్నది ఆన్లైన్లో నమోదు చేశారు విత్ ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్స్తో. ఆ టీంకి ప్రత్యేకంగా మన జిల్లా యంత్రాంగం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనేక కాంపిటీషన్స్లో మన విద్యార్థులు పాల్గొన్నారు. మనకి రాష్ట్ర స్థాయిలో ఒక వీడియో మనం తయారు చేసిన వీడియోకి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. అలాగే రాష్ట్ర స్థాయిలో 3వ బహుమతి వచ్చింది. ఇంకా మనకి రాష్ట్ర స్థాయిలో సాంగ్ కాంపిటీషన్స్ మీ అందరికీ తెలుసు, బెస్ట్ సాంగ్ కి ₹1,00,000 అనౌన్స్ చేశారు గవర్నమెంట్. అలాగే మన జిల్లాల నుంచి సుమారు మనం 6 పాటలు అప్లోడ్ చేసాం. అందులో మీరు 2 పాటల్ని కూడా విన్నారు. ఒకటి మనందరికీ తెలుసు సజ్జన్ సహదేవుడు గారిది. తర్వాత ఇదే వేదిక పైన ప్రశంసా పత్రం తీసుకున్న విజయ్ దుర్గా గారు, వారు ఇప్పటికే మన్ కీ బాత్ లో గౌరవ ప్రధానమంత్రి వర్యుల ప్రశంసాన్ని అందుకున్నారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో వారు రాసిన కవితకి 6 లక్షల బహుమతి కూడా అందుకున్నారు. మళ్ళీ యోగాంధ్ర కార్యక్రమం పైన వారు రాసిన కవితను కూడా మేము అప్లోడ్ చేశాం. అంటే ఎంతో మంది ఔత్సాహికులు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రోత్సహించాలి అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచనని, అలాగే ఈ హెల్దీ వెల్దీ మన రాష్ట్రాన్ని చూడాలి అన్న ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేసింది. జిల్లా యంత్రాంగానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు, పత్రికా మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఇక్కడికి విచ్చేసిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అనునిత్యం ఈ యోగా మన దైనందిన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తులు అమన్నరాజా అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది హాజరై యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు యోగా యొక్క విశిష్టతను తెలియజేశారు.
బార్ కౌన్సిల్ వారి యొక్క ఆదేశానుసారం మేము ఈరోజు ఈ న్యాయమూర్తులతో సహా మరియు కోర్టు స్టాఫ్ తో సహా న్యాయవాదులందరం కలిసి యోగా డే ఇక్కడ నిర్వహించాము. ఆరోగ్యరీత్యా యోగా అనేది చాలా విశిష్టమైనది కాబట్టి మా యొక్క బార్ కౌన్సిల్ ఆదేశానుసారము మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము. అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత ఉన్నత న్యాయస్థాన ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఉన్నత హైకోర్టు వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు అంతర్జాతీయ యోగా డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు న్యాయవాదులు, అదేవిధంగా నా సహచర న్యాయమూర్తులు, అలాగే జిల్లా మా కోర్ట్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క యోగా యొక్క విశిష్టత గురించి మా యోగా ఇన్స్ట్రక్టర్ గాని వివరించడం జరిగింది. అదేవిధంగా మా అందరం కూడా మా జ్యుడిషియల్ ఆఫీస్ తో పాటు స్టాఫ్ మెంబర్స్, అడ్వకేట్స్ కూడా యోగాలో పాల్గొని దాని యొక్క విశిష్టత తెలియజేయడానికి మేమందరం సమిష్టిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దానికి ఈ బార్ అసోసియేషన్ నంద్యాల వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ నెల 23వ తేదీ నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ యువజన మరియు విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నూనెపల్లిలోని ఉదయనంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్ యాదవ్, చంద్ర, లోకేష్, దీపక్, దాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరు నిరసన కార్యక్రమ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. అనంతరం వారు మీడియాకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నయవంచన చేసి మోసం చేశారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆచరణ యోగ్యం కాని వాగ్దానాలతో నిరుద్యోగులను దగా చేశారని ఆరోపించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో నూనెపల్లెలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు యువత మరియు విద్యార్థులతో నిరసన ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 23వ తారీఖు అనగా సోమవారం రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎన్నికలలో ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు అంటే నిరుద్యోగ వృత్తి, ఈ రాష్ట్రంలోనే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, అదే విధంగా 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి నిరుద్యోగులని, యువకులని కూటమి పార్టీలు నయవంచన చేసి నమ్మించి మోసం చేశాయి. ఈ రోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 23వ తారీఖు నంద్యాల జిల్లా కలెక్టరేట్ నందు ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టి తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. కావున జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగంగా మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల యూత్ పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి పేరు పేరు నంద్యాల యువకులారా, విద్యార్థులకు తరలిరండి. జై జగన్, జై శ్రీ. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్ కు చెందిన రోషన్ షావల్ అనే పొదుపు సంఘం సభ్యురాలు షేక్ మహబూనిసా మరియు 9 మంది సభ్యులను సిఆర్పిగా వ్యవహరిస్తున్న వహీదా పొదుపు గ్రూప్ కు వచ్చిన లోన్స్ లో కొంత మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మోసం చేసిన కేసులో నంద్యాల 1 టౌన్ పోలీసులు వహీదాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
మన 1 టౌన్ పరిధిలోని బిలాల్ నగర్కు చెందిన షేక్ మామూని మరియు ఇంకొక 9 మందితో కలిసి రోషన్ షా ఒలి అనే ఒక పొదుపు సంఘాన్ని పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకోవడము కట్టడం అనేది జరుగుతుంది. ఈ గ్రూప్స్కి అందరికీ సంబంధించి సిఆర్పిగా 1 టౌన్ పరిధిలోని పార్క్ రోడ్డుకు చెందిన షేక్ వహీదా సిఆర్పిగా పనిచేస్తుంది. ఈ గ్రూప్కి మంజూరైన ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది. ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగితే ఆమె అవును తీసుకున్నది వాస్తవమే, నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంకు నుండి ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ పోయి వహీదాను అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం కానీ తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది. ఆ విషయంలో మన 1 టౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ను సీజ్ చేయడం జరిగింది. అమౌంట్కు సంబంధించి ఈ ఒక్క కేసుకు సంబంధించి 2,20,000 రూపాయలు ఈమె చీట్ చేసినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. తర్వాత ఫర్దర్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ యోగా కార్యదర్శి పుల్లయ్య, కో సెక్రటరీ రమేష్ హాజరై యోగా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతను తెలియజేశారు. అలాగే స్కూల్ ప్రిన్సిపల్ యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చిన్నారులు యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. Good morning to Nandyal. As we all of us know that today, 21st June, Saturday, International Yoga Day. And in our LKR Global School, International Yoga Day is organizing in a grand scale. And we have invited Chief Guest, AP State Yoga Secretary Pullai Garu, and also Co-Secretary Ramesh Garu. And as our Prime Minister has given us theme that yoga for one health, yoga for one earth. So, and also our Chief Minister Nara Chandrababu Naidu Garu has announced on this International Yoga Day as a theme Yogandhra. So with this spirit, our LKR Global School is organizing International Yoga Day. And in this International Yoga Day program, our kids from nursery to grade 10th, all the students have taken a part. And also the parents also encouraged and they have sent all the equipment to participate in this yoga program. So we believe that yoga has a power and it improves the flexibility and physical and mental well-being. And with this yoga, it reduces the students' anxiety and the stress. And nowadays we know that in ancient days the people live for hundreds of years, but as the climate changes and the food conscious, lacking of food conscious, that the lifespan of the people is reducing every day. And nowadays the people are struggle to survive the 60 to 70 years of age. But this yoga is the mantra to be very healthy and fit. So we inculcate in our daily life for the children, and we do yoga in our school every day before starting of the session or the period. And for encouraging us to organize such a programs, we thank specially to our management. So with this, I conclude my speech and I thank each and every one of you for making this today's yoga program a grand success. స్థానిక నంద్యాల పట్టణం ఆల్మదత్ కంప్యూటర్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
బందెల ఓబులేసు, రాష్ట్ర కార్యదర్శి పూల వెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ జరుగుతున్నప్పటికీ నియంత్రించడంలో డీఈఓ, జిల్లా అధికారులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. నంద్యాల జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల రూపంలో రక్తం తాగుతున్నారని, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పేర్లతో కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం దందా చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల వివరాలు, ఉత్తర్వులు జీవోఎంఎస్ నెంబర్ 1 డేట్ 1/1/1994 ప్రకారం పాఠశాలలో 5% తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలని ఉన్నా కూడా ఆ జీవోను ఉల్లంఘించారని, వసూలు చేసిన ఫీజుల్లోంచి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలని, ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు పిల్లలకు రాయితీలు ఇవ్వాలని, కనీసం 50% తగ్గకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగసారి సుంకన్న, ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంబాబు, ఎస్ఎఫ్ఐ నంద్యాల టౌన్ సెక్రటరీ సందీప్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి నాగార్జున, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెరుగు శివకృష్ణ యాదవ్, జీవీఎస్ రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జి ముడవత్ రవీంద్ర నాయక్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్, బీవీఎస్ అధ్యక్షుడు పాలుట్ల రమణ, ఏవీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఎస్సీ విద్యార్థి సంఘం నాయకులు దిలీప్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఫీజుల దోపిడీ పైన ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాయలసీమ విద్యార్థి విద్యా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ కోసం వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా విద్యను ప్రైవేటీకరణ చేయడమే ఈ యొక్క పాలకుల అజెండా అయినట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో పుస్తకాల అమ్మకాలు, షూ, టై మొత్తం వాళ్ళ దగ్గర ఏ యొక్క మెటీరియల్ అన్ని ఈ యొక్క విద్యార్థికి కొనిపెట్టేంత వరకు వాళ్ళు వదిలిపెట్టడం లేదు. అంతేకాకుండా వేల లక్షల రూపాయలు వసూలు చేయడమే వాళ్ళ యొక్క అజెండా అయిపోయింది. ఈరోజు డిఓ గారు కానీ, ఎంఈ గారు కానీ ఏ యొక్క పాఠశాలకు వెళ్ళి పర్యవేక్షించిన పాపాలు పోలేదు. అంతేకాకుండా పేద విద్యార్థులకు వరంగా ఉన్నటువంటి ఆర్టీఏ విద్యా హక్కు చట్టాన్ని కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాజమాన్యాలు ఎంత మాత్రం సహాయించకుండా ఆ యొక్క విద్యార్థులకు సీటు ఇవ్వకుండా ఫీజు వసూలు చేస్తూ లేకపోతే బయటకు ఇంటేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మేము చేపట్టబోయే యొక్క కార్యక్రమాలకు, మా యొక్క భవిష్యత్ కార్యక్రమాలకు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము పిలిపించడం జరుగుతుంది. నా పేరు ఓబులేసు, రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్ లలో, అదే విధంగా చూసుకున్నట్టే రేకుల షెడ్లలో ఉన్నత విద్య, అసలు క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా పూర్తి స్థాయిలో ఆగడాలు చేస్తా ఉన్నారు. మేము ఇక్కడి నుంచే ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జిల్లా ఉన్నతాధికారులు, డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ ఇప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే, వాళ్ళకు ముడుపులు ఇవ్వడం వల్లనే ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాల దందా ఎక్కువ అయిపోతుంది నంద్యాలలో. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ యొక్క ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఇక్కడ ఈ వేదిక నుంచే మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో మీరు ఫీజులు తగ్గించకపోతే, మీ వ్యాపారం ఆపకపోతే, ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని మేము త్వరలో ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అనుమతులు లేనిటువంటి ప్రతి స్కూలు ఎదుట అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని దాని ముందర మేము స్కూల్ ముందర పూర్తి స్థాయిలో ధర్నాకు దిగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అప్పుడే పుట్టిన పిల్లోనికి 2 సంవత్సరాలు వాడక ముందుకే ప్లే స్కూల్ అనే పేరుతో ఆ పిల్లోని ఆడించడానికి ఆ పిల్లోనికి అన్నం తినిపించడానికి లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు, ఈరోజు నారాయణ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారనే ఒక కారణంతో ఈరోజు నారాయణ స్కూళ్లపై ఏ చర్యలు తీసుకోలేదు. ఈరోజు నారాయణ స్కూళ్లలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వ్యాపారము వేల రూపాయలు. ఈరోజు 1వ తరగతి విద్యార్థికి 9,000 రూపాయలు పాఠ్య పుస్తకాలు తీసుకోవాలంటే, ఈరోజు తల్లికి వందనం 13,000 రూపాయలు ఇచ్చినట్టే ఉంది. కానీ కనీసం ఆ 13,000తో ఆ పిల్లోడు చదివే పుస్తకాలు కూడా ఈరోజు కార్పొరేట్ స్కూళ్లలో రాని దయనీయ పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందాం అనేది. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ డిగ్రీ, పీజీ, బీటెక్, ఇంజనీరింగ్ ఇట్లా చదివిన విద్యార్థులకు ఇప్పటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని దయనీయమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. శ్రీ షిరిడి సాయి సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీ షిరిడి సాయి సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రం సాయి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు.
సాయి బంధువులందరికీ నా నమస్కారము. నా పేరు ఎర్రం సాయి శ్రీనివాసరావు. షిరిడి సాయి సత్సంగ సేవా సమితి ఆధ్వర్యంలో షిరిడి సాయి సత్సంగ జ్ఞాన యజ్ఞాలు జరిపిస్తూ ఉంటాను. సత్సంగాల ద్వారా మానవుడు ఆనందంగా, ఆరోగ్యంగా, అన్ని విధాల మనిషి జీవితానికి ఆనందమయం కావాలంటే సత్సంగాలు ఎంతో మనకి దారి చూపిస్తుంది. కనుక ఈ నెల 22/6/2025 సంవత్సరం అనగా రేపు ఆదివారము శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం సంజీవ్ నగర్ నందు షిరిడి సాయి సత్సంగ జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం తలపెట్టినాము. ఈ సత్సంగానికి నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఈ సత్సంగానికి వచ్చి సత్సంగం విని కర్మ సిద్ధాంతం మీద సత్సంగం ఏర్పాటు చేశాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పట్టణ ప్రజల్ని అందరినీ కోరుచున్నాను. సాయిరాం, సాయిరాం, సాయిరాం. నంద్యాలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల జిల్లా SDPI అధ్యక్షులు మణిహారం హనీఫ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నంద్యాల గాంధీ చౌక్ లో SDPI కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో SDPI నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో SDPI జిల్లా అసెంబ్లీ నాయకులు సుల్తాన్, అమీర్ ముల్లా, అబ్దుల్ కలాం, సమీముల్లా, కరీముల్లా, మజీద్ ఖాన్, సులేమాన్, జిలాన్ బాషా, నూరుల్లా, అఖ్తర్ హుసేన్, కరీముల్లా పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జూన్ 21వ తేదీ ఈరోజు SDPI ఆవిర్భావ దినోత్సవము. 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17 సంవత్సరంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI అడుగుపెట్టింది. దీనికి భారతదేశంలోని ప్రతి ఒక్క SDPI కార్యకర్తకు, అభిమానులకు, ప్రజలందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. SDPI అనే పార్టీని స్థాపించింది ఏ పెద్ద పొలిటికల్ లీడరో, తర్వాత పెద్దగా డబ్బులున్న వ్యక్తులు, లేకుంటే ఒక సినిమా గ్లామర్ ఉన్న పెద్ద వ్యక్తులు కాదు. కేవలం సాదా సీదా మనుషులు ఎవరైతే సిస్టమ్ యొక్క అన్యాయానికి గురైనారో, మరియు సమాజంలో వివక్షకు గురైన వారు, సమాజంలోని బహుజనులు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, SC ST మైనార్టీల యొక్క హక్కుల కోసం పోరాడడం కోసమే ఈ రోజు SDPI స్థాపించాం. ఈ SDPI ఒక స్థాయి నుంచి దేశవ్యాప్తంగా దాదాపుగా 24 రాష్ట్రాలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI పనిచేస్తుంది. మరి అదే విధంగా ఈ రోజు జూన్ 21 ఈ రోజున దేశంలోని 24 రాష్ట్రాలలో SDPI యొక్క జెండా రెపరెపలాడుతుంది. SDPI యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా వరకు పొలిటికల్ పార్టీలు కేవలము బీసీలను కానీ, STలను కానీ, SCలను కానీ, మైనార్టీ వర్గాలను, ఇతర BC వర్గాలను, తర్వాత సామాజిక వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారు. వారికి అధికారం కానీ మరియు వారికి రాజకీయ వారసత్వం కానీ ఇవ్వకుండా కేవలం ఓటు కోసమే వాడుకున్నారు. దానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే SDPI. ఈ రోజు SDPI ఇటువంటి అణగారిన వర్గాలను తీసుకెళ్లి రాజ్యాధికారం సాధించాలి మరియు వారికి రాజ్యాధికారంకు దగ్గరగా చేర్చాలనే ఉద్దేశంతోనే SDPI పనిచేస్తుంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా మేము ఈ ఏదైతే ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మరి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మరి దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ అందరినీ కలుపుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ హక్కుల కోసము మరియు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే SDPI పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ రోజు నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో నంద్యాల అసెంబ్లీ తరఫున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దానికి మరి నంద్యాల బ్లడ్ సెంటర్ వారు కూడా సహకారం చేయడం జరిగింది. వారి సహకారంతో ఈ రోజు ఇక్కడ మనము బ్లడ్ బ్యాంక్ రక్తదానము కార్యక్రమం నిర్వహించి పదుల సంఘంలో మా యొక్క కార్యకర్తలు, ప్రజలు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. మేము ప్రతి ఒక్కరికి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే ఈ రక్తదానం ఉందో ప్రతి ఒక్కరూ దీని రక్తదానం ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే చాలా మంది అవసరమైన సమయంలో రక్తం అందక యాక్సిడెంట్ కేసులు కానీ చాలా కేసులు చూస్తున్నాము. రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి వారి కోసమే SDPI కూడా ముందుకు వచ్చింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పుడే కాదు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా రక్తదానం చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రజలకు మరియు మా SDPI సభ్యులకు మేము విన్నపించుకుంటున్నాము.
ఎజ్జాస్ అన్న గారికి రాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేసినా కూడా అన్న మానవత్వంతో స్పందించి ఎవరినో కొన్ని పంపించి అవతల పేషెంట్ వాళ్ళు ఎవరు అని కూడా ఆలోచించకుండా ముందు వాళ్ళకు బ్లడ్ అవసరం ఎమర్జెన్సీ అని చెప్పి సాయం చేసిన గొప్ప వ్యక్తి ఎజ్జాస్ అన్న గారు. ఇలాగే సేవా కార్యక్రమం ముందు చేసుకుంటూ పోవాలని చెప్పి, అదే కాకుండా నంద్యాల పట్టణంలో నేను చూడంగా ఎజ్జాస్ అన్న గారు అయితేనేమి వాళ్ళ పార్టీ సభ్యులు అయితేనేమి కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా పోరాటాల దిశ కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా అన్ని విషయాల్లో కూడా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మీరు ఇలాగే ముందుకు వెళ్తూ నంద్యాల ప్రజలకు ఎంతో మేలు జరగాలని చెప్పి మీ సేవా భావంతో మానవత్వంతో మరింత యువతను ముందుకు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నంద్యాల అసెంబ్లీ మన సపోర్టర్స్, కార్యకర్తలు, లీడర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని సక్సెస్ చేయడానికి వచ్చినారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పవలసింది ఏదైనా ఉందంటే, ఈ రోజు అని కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి ఎంతో సమర యోధులు ఎన్నో త్యాగాలు చేసినారు. త్యాగాలకు ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చింది. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే రోజులలో మనము రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు రాజ్యాంగం సిగ్గుతో తలదించుకునే విధంగా చేస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 16 సంవత్సరాలు త్యాగాలకు మారుపేరుగా నిలబడి త్యాగాలు చేసి ఈ రోజు 17వ ఆవిర్భావ దినోత్సవంలో అడుగుపెట్టి ఈ త్యాగాలను చేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని ముందు పెట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై ఎస్డిపిఐ. నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో ఎస్సీ సుధాకర్ కుమార్ మరియు డిఈ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా విశిష్టతను అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఈ టెక్నికల్ నాగేశ్వరరావు, ఏడీహెచ్డి మీటర్స్ పెద్దయ్య, ఏఈ రామయ్య, లైన్ ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.